ఫ్రెండ్స్, ఈ వీడియోలో హావభావాలకి మీలోని మనోభావాలకి ఎలాంటి సంబంధం లేదు. నచ్చితే నలుగురితో పంచుకోండి, నచ్చకపోతే మాకు మాత్రమే చెప్పండి. అదే చేతో సబ్స్క్రైబ్ సమర్పించుకుని ఆ పక్కనే ఉన్న గంటను కూడా మోగించండి. మన తెలుగు సినిమా చరిత్ర ఎంత సుదీర్ఘమైనదో అందులో ప్రేమలు, ఆ ప్రేమను వ్యక్తపరిచే పాటలు కూడా అంతే సుదీర్ఘమైనవి. ఆనాటి నుండి ఎందరో కవులు, రచయితలు, సంగీత దర్శకులు, గాయని గాయకులు ఆ పాటలకు ప్రాణం పోస్తూ మనల్ని రంజింపచేస్తున్నారు. వీరందరిలో మనకు బాగా తెలిసేది, మనం బాగా ఇష్టపడేది గాయని గాయకులనే. పాత తరం గాయకులు ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, రామకృష్ణల తర్వాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.జె. యేసుదాస్, పి. సుశీల, జానకి, వాణి జయరాం, ఎల్.ఆర్. ఈశ్వరి, వందేమాతరం శ్రీనివాస్, మనో, చిత్ర తదితరులు కొన్ని దశాబ్దాల పాటు తమ అద్భుత గానంతో అలరిస్తూ వచ్చారు. అన్ని సంవత్సరాల నుండి వారి వందల పాటలు వింటున్నా అన్నీ కొత్తగా, ఎప్పుడూ బోర్ కొట్టకుండా మళ్లీ మళ్లీ వినాలనిపించేవి. వాటిలో ఎస్.పి. బాలుగారి పాటలైతే మరీ ప్రత్యేకం. కరెక్టుగా హీరో గొంతుకి సరిపోయేలా గొంతు మార్చి పాటలోనే అప్పటి హీరోలు ఎన్టీఆర్, ఎన్.ఆర్. కృష్ణ, శోభన్ బాబులతో పాటు రాజబాబు, టక్కు టిక్కు టక్కులాడి బండిరా, అల్లు రామలింగయ్య, ముత్యాలు ఆహ్వస్తావా, నూతన్ ప్రసాద్, కొత్త దేవుడండి కొంగొత్తా దేవుడండి లాంటి పాటలతో వారి కామెడీ గొంతుల్ని కూడా మిమిక్రీ చేసి గిలిగింతలు పెట్టించేవారు. వారికి తోడు అప్పటి గీత రచయితలు వేటూరి, సిరివెన్నెల, భువన చంద్ర, వెన్నెలకంటి మొదలైన వారి సాహిత్యం కూడా కథాకథనానికి అనుగుణంగా ఉండేలా వెరైటీ పాటలను అందించేవారు. ఇక ఇప్పటి కుర్ర పాటగాళ్ల విషయానికి వస్తే ఈటీవీ పాడుతా తీయగా, జీటీవీ సరిగమప, ఇండియన్ ఐడల్ లాంటి రియాలిటీ ప్రోగ్రాంల ద్వారా సోషల్ మీడియాలో టాలెంట్ చూపించే అవకాశాలు పెరగడంతో లక్కు తగిలి లెక్కకు మించి డీజే టిల్లులు పుట్టుకొస్తున్నారు. అయినా ఇంతమందిలో ఒక ఎస్పీబీ, యేసుదాస్ లలా మదిలో మెదిలేవారు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఏదో పాట కింద పేరు చూసో, ఎక్కడో స్టేజీ మీద పాడుతుంటేనో సదరు గాయకుడిని గుర్తించాల్సిందే తప్ప పక్కాగా పాటతో వారిని గుర్తు పెట్టుకునేంతగా ఎవ్వరూ లేరు. క్రేజీ సింగర్ కార్తీక్, రగ్గడ్ గా పాడే రామ్ మిరియాల, ముక్కుతో రాగాలు తీసే సిద్ శ్రీరామ్, జూనియర్ ఎల్.ఆర్. ఈశ్వరి, మంగి ఇలా వేళ్ల మీద లెక్క పెట్టేవారే వెరైటీ సింగర్స్ గా కనిపిస్తున్నారు. వీరిలో మరీ మొనాటనీగా 10 ఏళ్ల నుండి ఏమాత్రం వెరైటీ లేకుండా ఒకటే టైపు పాటలతో విసిగిస్తున్న సోలో సింగర్ సిద్ శ్రీరామ్. బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ వరకు అయితే ఓకే, కానీ డ్యూయెట్స్ లో మాత్రం సిద్ శ్రీరామ్ గొంతు ఏ తెలుగు హీరోకి సెట్ కావడం లేదు. సినిమాలో అప్పటి వరకు హీరో సొంత గొంతుతో డైలాగ్స్ వింటున్న మనకు పాట మొదలవగానే ఉన్నట్టుండి హీరోకి సంబంధం లేని ఏదో వింత గొంతు మొదలైనట్టు అన్నేచురల్ గా, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇక ఇతని రొటీన్ పాటల విషయానికి వస్తే 10 ఏళ్ల క్రితం ఐ సినిమాలోని నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా పాట నుంచి ఈనాటి ఖుషీలోని ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య వరకు దాదాపు అన్ని పాటలు ఒకటే ట్యూన్, ఒకటే స్టైల్, స్టీరియోటైప్ పాటలే. ఆ పాటల్లో మ్యాటర్ విషయానికి వస్తే అన్నీ ఒకేలా. హీరోయిన్ ప్రేమ కోసం హీరో బ్రతిమాలుకుంటూ, ప్రాధేయపడుతూ, దిగజారి అతిశయోక్తులతో అడుక్కుంటూ సాగే సోలో పాటలే. ఇక్కడ మాత్రం తప్పు పూర్తిగా అతనిది కాదు, కొంత మ్యూజిక్ డైరెక్టర్లది, కొంత ఆ పాటలు రాసే రచయితలది కూడా. ఈ సింగర్ సిద్ శ్రీరామ్ కి తోడయ్యాడు మన రైటర్ అనంత శ్రీరామ్. హీరో మొగోడు అన్నాక కొంచెమైనా హుందాతనం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. ఒకవైపు హీరోయిన్లే ఎంతో హుందాగా, హుషారుగా నీ బుల్లెట్టు బండెక్కి వచ్చే తపా డుగ్గు 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 డుగ్గని, నిన్ను చూస్తే ఎట్టనో ఉంటది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది అని పాడుకుంటుంటే, మన హీరోలకు సిద్ శ్రీరామ్ పడే పాటలేమో కాకినాడ తిరుపతి ప్యాసింజర్లో అడుక్కుంటున్నట్లు దీనంగా, దీర్ఘంగా సాగుతూనే ఉన్నాయి. వాటిని మనోళ్లు గొప్ప మెలోడీస్ కేటగిరీలో వేసేసి ఎంజాయ్ చేస్తున్నట్లు బోర్ దొబ్బుతున్నా భరిస్తున్నారు. సరే, సిద్ శ్రీరామ్ అంటే తెలుగు తెలియని పాటగాడు కాబట్టి పదాలను ఇంగ్లీష్ లో రాసుకుని పాడటం వల్ల ఉచ్చారణలో తప్పులు రావచ్చు. అలాంటప్పుడు గీత రచయితలో, రికార్డింగ్ దగ్గర తెలుగు తెలిసినోళ్ళో అతన్ని గైడ్ చేయాలి కదా. ఈ సింగర్ శ్రీరామ్ కి రైటర్ అనంత శ్రీరామ్ రాసే పాటలైతే మరీ దారుణంగా అచ్చులతో ఎండ్ అయ్యి మళ్లీ అచ్చుతోనే మొదలయ్యే, సంధి కుదరని పదాలు రాయడం వల్ల
అవేవో అర్థం లేని పదాలుగా వినిపిస్తున్నాయి. లిరిక్స్ చూస్తే కాని తెలుసుకోలేనంతగా తికమక పెడుతున్నాయి. సర్కారు వారి పాట కళావతి పాటలో కమ్మా కమ్మాకి అర్థం ఏంటో తెలీదు. కళ్ళ అవి అనడానికి కళ్ళావి అని కళ్ళాపి అని వినపడేలా బలవంతంగా సవణ దీర్ఘ సంధిలో ఇరికించి పాడేస్తున్నా సరిచేయకుండా వదిలేస్తున్నారు. అలానే ఐ సినిమాలో సారో సాంగ్ నువ్వుంటేకు నువ్వుల్టే అని నేనుంటాకు నేనుల్టా అని పాడించేశారు. ఇలా రంధ్రాన్వేషణ చేస్తూ చెప్పుకుంటూ పోతే ఇతని పాటల్లో చాలా తప్పులు వినిపిస్తాయి. ఓ పక్కన సాంగ్లో ఇంత క్లియర్గా లోపాలు వినిపిస్తున్నా ఆ విమర్శలపై అనంత శ్రీరామ్ స్పందిస్తూ ఇందులో సిద్ శ్రీరామ్ తప్పేమీ లేదని, ఉచ్చారణ అంతా కరెక్ట్ గానే ఉందని బుకాయించడంలో అతని తలబిరుసు ఆ పాట విన్న కోట్లాది మంది శ్రోతల భాషాభిమానాన్ని చులకన చేసే రూడ్ యాటిట్యూడ్ కనిపిస్తున్నాయి. తెలుగు సింగర్స్ పాటలతో బోర్ కొట్టినప్పుడల్లా వెరైటీ కోసం తెలుగు సినిమా పరభాష హిందీ సింగర్స్ ని కూడా బాగానే వాడేసుకుంటుంది. ఒకప్పుడు హిందీ నుంచి మహమ్మద్ రఫీ నామది నిన్ను పిలిచింది గానమే, తర్వాత ఉదిత్ నారాయణ్ అమ్మాయే సన్నగా, కేకే మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా, కైలాష్ ఖేర్ జేజమ్మ వచ్చాడయ్యో సామి లాంటి మంచి మంచి పాటలనే అందించారు. వాళ్ల పాటల్లో కూడా తెలుగు కొంత తడబడిన ఉచ్చారణ లోపాలు రాకుండా జాగ్రత్త పడేవారు. మరి ఈ సిద్ శ్రీరామ్ పాటల్లా తప్పులు పలుకుతూ ఒకే స్టైల్తో బోర్ కొట్టించలేదు. అలనాడు శ్రీకృష్ణుడు కూడా అలిగిన సత్యభామను బతిమాలుతూ కాళ్ల బేరంతో గారాలు చేసినట్లు పాత సినిమాల్లో చూశాం. పురాణాలు ప్రబంధాలలో కూడా పురుషపుంగవులు స్త్రీ సాంగత్యం కోసం ఎన్నో మెట్లు దిగి ఎక్కాల్సి వచ్చింది. అది సృష్టి ధర్మం. కానీ ఇక్కడ ఈ సినిమా పాటలు హీరోని మరీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని లవ్ బెగ్గర్ గా చిత్రీకరించడమే చీప్ గా అనిపిస్తుంది. ఇక్కడ అనంత శ్రీరామ్ పండిత కవి కాదని, సిద్ శ్రీరామ్ గొప్ప గాయకుడు కాదని చెప్పడం లేదు. కానీ ఏ పాట ఏ సినిమాలోదో, ఏ పాట ఏ హీరోదో కూడా తెలుసుకోలేనంత గందరగోళంగా పదే పదే వినడానికి బోరింగ్ గా ఉంటున్నాయని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదాన్ని కోరుకుంటున్నారు. Hi guys. Hi friends. Please subscribe to Surya Toons YouTube channel.